నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి యంగ్ హీరోలు ఆపసోపాలు పడుతుంటే ఏడాదికి ఏకంగా 4-5 సినిమాలు చేస్తున్నారు సీనియర్లు. ఆ రేంజ్ సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా తగ్గేదే లేదంటున్నారు సీనియర్ హీరోలు. యంగ్ హీరోలు కూడా సీనియర్ల స్టామినాని, క్రేజ్ ని మ్యాచ్ చేయడానికి పోటీ పడుతున్నారు. మరి పోటాపోటీగా సినిమాలు చేస్తున్న సీనియర్లు, జూనియర్లు ఎవరో డీటెయిల్ గా చూద్దాం. సీనియర్లు 50 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇంకా తమ క్రేజ్ ని కంటిన్యూ చేస్తుంటే సీనియర్ల డామినేషన్ ని ఓవర్టేక్ చేయాలని యంగ్ హీరోలు కూడా పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. కొత్త హీరోలు కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, వేల కోట్లతో బాక్స్ ఆఫీసులు బద్దలు చేస్తున్నా వాళ్లతో కూడా పోటీకి తగ్గేదేలే అంటున్నారు సీనియర్లు. ఈ విషయంలో బాలయ్య స్పీడ్ మాత్రం అన్స్టాపబుల్. అఖండ 2తో ఈసారి పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చూపిస్తున్నారు. సీనియర్లలో తన క్రేజ్, ఇమేజ్ ని ఆడియన్స్ లో ఏమాత్రం కోల్పోకుండా కంటిన్యూ చేస్తున్నారు బాలయ్య. సీనియర్ స్టార్స్ లో మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరో బాలయ్యే. మాస్ యాక్షన్ ఎలివేషన్ అంటే బాలయ్య తర్వాతే ఎవరైనా. బాలయ్య హీరో కాదు, ఫ్యాన్స్ కి ఎమోషన్ అంటారు. అలాగే 40 ఏళ్లుగా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్ లో ఆ ఊపే వేరు. 64 ఏళ్ల ఈ సీనియర్ హీరో ఇప్పటికీ భారీ యాక్షన్ సీన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అఖండ 2 రిలీజ్ కాకముందే గోపీచంద్ మలినేనితో సినిమా స్టార్ట్ చేసి తన స్పీడ్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరని ప్రూవ్ చేస్తున్నారు. రోజు రోజుకి యంగ్ అయిపోతూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు చిరంజీవి. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న మెగాస్టార్ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందుకే ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మెగాస్టార్ సినిమా రిలీజ్ అంటే అదే ఎక్స్పెక్టేషన్స్, అదే క్రేజ్ తో థియేటర్లకు వెళ్తున్నారు జనాలు. సంక్రాంతికి థియేటర్లోకి వస్తున్న మన శంకర వరప్రసాద్తో మరోసారి తన హవా చూపిస్తానంటున్నారు మెగాస్టార్. ఇప్పటికే ప్రమోషన్లు, పాటలతో ఫుల్ బజ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ యంగ్ హీరో ప్రభాస్ కి ఏమాత్రం తగ్గనంటూ బరిలోకి దిగుతున్నారు. 70కి దగ్గరలో ఉన్న చిరంజీవి సినిమాల్ని కూడా అంతే స్పీడ్ గా చేస్తున్నారు. 3 సినిమాల్లో మన శంకర వరప్రసాద్తో పాటు విశ్వంభర నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. శ్రీకాంత్ వదులతో అనౌన్స్ చేసిన సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. వీటికి తోడు బాబీతో మరో సినిమాని కూడా స్టార్ట్ చేయబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమాల్లో ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు మెగాస్టార్. మరో సీనియర్ హీరో వెంకటేష్ ఒకవైపు స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ మరోవైపు సోలో హీరోగా వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెట్టేశారు. మన శంకర వరప్రసాద్ లో చిరంజీవితో పాటు ఇంపార్టెంట్ రోల్ చేసిన వెంకటేష్ త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఇది కాక మరో సినిమా స్టోరీ సిట్టింగ్స్ లో ఉంది. ఇలా యంగ్ హీరోలతో ఏమాత్రం తగ్గకుండా స్పీడ్ చూపిస్తున్నారు వెంకటేష్. మిగతా సీనియర్ హీరోలందరూ బాక్స్ ఆఫీస్ లెక్కలు, క్రేజ్ విషయంలో యంగ్ హీరోలతో పోటీ పడుతుంటే ఫిట్నెస్ మెయింటెనెన్స్ విషయంలో పోటీ పడుతున్నారు నాగార్జున. కెరియర్ స్టార్టింగ్ లో ఎలాంటి బాడీ ఫిట్నెస్ ఉందో 65 ఏళ్ల వయసులో నాగార్జున ఇంకా అదే ఫిట్నెస్ తో కంటిన్యూ అవుతున్నారు. డిఫరెంట్ కంటెంట్ మూవీస్ చేస్తున్న నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాతో కెరియర్ మైల్ స్టోన్ ని రీచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. సౌత్ లో సీనియర్స్ లోనే కాదు, అందరికంటే క్రేజ్ లో, ఇమేజ్ లో, పాపులారిటీలో, ఆఖరికి రెమ్యునరేషన్ లో కూడా టాప్ లో ఉన్న హీరో రజనీకాంతే. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళ్లోనే కాదు, సౌత్ మొత్తం పండుగ చేసుకుంటారు ఫ్యాన్స్. రజనీకాంత్ సినిమా రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ లు, రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ రికార్డులు సొంతం చేసుకుంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జైలర్ సినిమానే. దాదాపు 700 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రజనీకాంత్ స్టామినాని ఆడియన్స్ తో పాటు యంగ్ హీరోలకి కూడా చూపించింది. నెక్స్ట్ సమ్మర్ లోనే జైలర్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. తమిళనాడులో ఉన్న యంగ్ హీరోల కంటే రజనీకాంత్ కే క్రేజ్ ఎక్కువని స్వయంగా వాళ్లే ఒప్పుకుంటారు. 74 ఏళ్ల వయసులో కూడా ఇంకా పవర్ఫుల్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు. క్రేజ్ విషయంలోనే కాదు, కలెక్షన్లు, రికార్డుల విషయంలో కూడా ఆయన తర్వాతే ఎవరైనా. అందుకే రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లైన సందర్భంగా ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న నరసింహ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోందంటే రజనీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 70 ఏళ్ల కమల్ హాసన్ కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ తన సత్తా చూపిస్తున్నారు. యాక్టింగ్ వైజ్ ప్రయోగాలు,
క్యారెక్టర్ వైజ్ ఎక్స్పెరిమెంట్లు చేయడంలో కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా. అందుకే ఇప్పటికే కమల్ హాసన్ సినిమా రిలీజ్ అవుతోందంటే ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆ సినిమాల్లో కూడా డిఫరెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు కమల్. సినిమా హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే డిఫరెంట్ క్యారెక్టర్స్ తో తన వర్స్టాలిటీ ప్రూవ్ చేసుకుంటున్న కమల్ యంగ్ జనరేషన్ కి అన్డౌటెడ్లీ పోటీయే అంటారు అభిమానులు. 60s లో ఉన్న తెలుగు హీరోలు, 70s లో ఉన్న తమిళ హీరోలు కటౌట్లతో కలెక్షన్లు తెప్పిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటే, అదే ఏజ్ ఉన్న కన్నడ, మలయాళ హీరోలు అక్కడి యంగ్ డైరెక్టర్లకి బాక్స్ ఆఫీస్ లెక్కలతో చెమట్లు పట్టిస్తున్నారు. 62 ఏళ్ల కన్నడ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ మొన్నటి వరకు యాక్షన్ తో ఆదరగొట్టారు. జైలర్ లో శివరాజ్ కుమార్ చేసిన 2 నిమిషాల యాక్షన్ కి జనాలు ఫిదా అయిపోయారు. అందుకే ఏరి కోరి మరీ రామ్ చరణ్ తన పెద్ద సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కి తీసుకున్నారు. ఒక పక్క పెద్ద క్యారెక్టర్స్ చేస్తూనే సోలోగా కూడా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు శివరాజ్ కుమార్. ఈ సినిమా కాకుండా సోలోగా గుమ్మడి నరసయ్య సినిమాని స్టార్ట్ చేశారు. మలయాళ సీనియర్లు మమ్ముటి, మోహన్ లాల్ అయితే ఫిట్నెస్ ని నెక్స్ట్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. మమ్ముటి 73 ఏళ్ల వయసులో కూడా సేమ్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ అదే చరిష్మాతో కొత్త కథలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. 64 ఏళ్ల మోహన్ లాల్ అయితే స్టంట్లు చేయడంలో యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. ఎంపురాన్ 2లో డాన్ గా యాక్షన్ చేసిన మోహన్ లాల్ రీసెంట్ గా రిలీజ్ అయిన తుడురం సినిమాతో 280 కోట్లు క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సింపుల్ ఫ్యామిలీ డ్రామాతో 250 కోట్ల లాభాలు తెచ్చి మరోసారి యంగ్ హీరోలకి తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించారు మోహన్ లాల్. సీనియర్ హీరోలు ఇంత స్పీడ్ చూపిస్తూ క్రేజ్ తో పోటీ పడి వరుసగా సినిమాలు చేస్తుంటే, మరి యంగ్ హీరోలు కూడా స్పీడ్ పెంచారు. క్రేజ్ లో కలెక్షన్ల రికార్డులో మా తర్వాత ఎవరైనా అంటూ సీనియర్లతో పోటీ పడి మరీ ప్రూవ్ చేసుకుంటున్నారు. సీనియర్ల క్రేజ్ ని, పాపులారిటీని, ఓపెనింగ్స్ స్పీడ్ ని మ్యాచ్ చేయడంలో యంగ్ హీరోలు తగ్గేదేలే అంటున్నారు ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తో 2000 కోట్ల కలెక్షన్ల రికార్డులతో యంగ్ హీరోల సత్తా చాటుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం 5 సినిమాలతో 2000 కోట్ల బడ్జెట్ మూవీస్ తో ఫుల్ డామినెన్స్ చూపిస్తున్నారు ప్రభాస్. సినిమా రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తోని సినిమాని సేఫ్ చేస్తున్న ప్రభాస్ స్టామినాకి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సందీప్ రెడ్డితో స్పిరిట్ స్టార్ట్ చేసిన ప్రభాస్, హను రాఘవపూడితో ఫౌజీతో పాటు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ రిలీజ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. సూపర్ స్టార్ మహేష్ బాబు సంవత్సరానికి చేసేది ఒక్క సినిమా అయినా ఆ కటౌట్కి ఉండే క్రేజే వేరు. అందుకే రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. క్లాసీ మూవీస్ తో క్రేజ్ సంపాదించుకున్న మహేష్ దాదాపు 1000 కోట్లతో పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి డైరెక్షన్ లో అడ్వెంచర్ యాక్షన్ మూవీ వారణాసి చేస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ ప్రభాస్ రికార్డుల్ని కూడా దాటేస్తాడంటూ టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు సౌత్ లోనే తన స్టామినా చూపించి నందమూరి ఫ్యామిలీ యాక్టింగ్ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా డ్రాగన్ చేస్తున్నారు ఎన్టీఆర్. వీటితో పాటు త్రివిక్రమ్ తో భారీ బడ్జెట్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అవుతూ తన ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడానికి పెద్ద ప్లానే చేస్తున్నారు. మెగాస్టార్ వారసుడిగానే కాకుండా తనకంటూ ఇమేజ్ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ చిరంజీవితో క్రేజ్ లో పోటీ కూడా పడుతున్నారు. కమర్షియల్ ఫార్మాట్ లోనే డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ తనలోని నటుని ప్రూవ్ చేసుకుంటున్న చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పెద్ద మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆల్ టైమ్ సక్సెస్ కొట్టడం ఖాయమంటున్నారు అభిమానులు. పుష్ప 2తో 1870 కోట్ల కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలు కొట్టేశారు బన్నీ. అప్పటి వరకు సీనియర్లకున్న స్టామినాని అన్ని లాంగ్వేజెస్ లో తుడిచిపెట్టేశారు అల్లు అర్జున్. దాంతో పాన్ వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ఇమేజ్ సంపాదించుకున్నారు బన్నీ. అందుకే ప్రజెంట్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీదే అందరి దృష్టి. సీనియర్లతో యంగ్ హీరోలు ప్రతి లాంగ్వేజ్ లో పోటీ పడుతున్నారు. వాళ్ళ క్రేజ్ ని మ్యాచ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లే పోటీ పడుతూ ఉంటే ఆ మాత్రం స్పీడ్ మేము చూపించలేమా అంటూ వరుసగా సినిమాల్ని చేస్తూ సీనియర్లకు పోటీ ఇస్తున్నారు.
తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సీనియర్లతో పోటీ పడుతున్నారు జూనియర్లు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ స్టార్డమ్ ని తట్టుకుని ఇండస్ట్రీలో తమకంటూ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నారు అజిత్, విజయ్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోలు. యంగ్ హీరోల్లో 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న విజయ్ తన లాస్ట్ మూవీ జననాయకన్ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తమిళ్లో కొత్త రికార్డ్ సెట్ చేస్తాను అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఎప్పుడూ ముందుండే విక్రమ్, సూర్య కూడా సీనియర్ల క్రేజ్ తో పోటీ పడుతున్నారు. సీనియర్లతో పోటీకొస్తున్న మరో హీరో సూర్య కూడా కరుపుతో పాటు లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నారు సూర్య. స్టార్డమ్ విషయంలో సీనియర్లకు పోటీగా వస్తున్నారు కన్నడ, మలయాళ యంగ్ హీరోలు. అయితే సినిమాల విషయంలో మాత్రం సీనియర్లకు ఎక్కడా రీచ్ అయ్యే పొజిషన్ లో కూడా లేరు యంగ్స్టర్లు. అయినా సరే యంగ్ హీరోలు మాత్రం ట్రై చేస్తూనే ఉన్నారు. కన్నడ, మలయాళంలో కూడా సీనియర్లు, జూనియర్ల మధ్య పోటీ గట్టిగానే ఉంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్లతో పృథ్వీరాజ్ సుకుమారన్, నివిన్ లాంటి హీరోలు పోటీ పడుతున్నారు. కన్నడలో అయితే సీనియర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు యష్, రిషబ్ శెట్టి లాంటి యంగ్ హీరోలు. యష్ కేజీఎఫ్ తో 1000 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ బద్దలు కొడితే నెక్స్ట్ ఇయర్ టాక్సిక్ తో తన రికార్డులు తానే బద్దలు కొట్టడానికి ఏం చేస్తున్నారు యష్. మరో కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి సరికొత్త కంటెంట్ తో సీనియర్ల సినిమాలకు గండి కొడుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయి కాంతారతో 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. ఇలా సీనియర్ల ఇమేజ్, ఓపెనింగ్స్, కలెక్షన్స్, క్రేజ్ ని మ్యాచ్ చేయడంలో యంగ్ హీరోలకి సవాలు విసురుతూనే ఉన్నారు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.